హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదండి. సో చాలామందికి అయితే అయిపోయాయి, బట్ ఇంకొంతమందికి అయితే ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ పడిందండి. సో ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. 9th జూన్లోనే వచ్చిందండి. సో మనం ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు కొంతమంది అయితే అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి అప్లై చేశారు. సో అవి చేస్తున్నారు, వాటి కోసం ఆ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం జూన్ మంత్ ఎండింగ్ కల్లా ఆ నోటిఫికేషన్ అనేది మీకు ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇది కూడా ఎస్ఎస్సి సీజీఎల్ అండ్ ఎన్టీపీ మనకి కొంచెం సేమ్ సిలబసే ఉంటుందండి. సో నేను సిలబస్ ఏంటో కూడా చెప్తాను. సో సేమ్ సిలబసే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాసుంటారో, ఆల్రెడీ రాసేసారో, సో దీనికి కూడా అప్లికేషన్ ఎస్ఎస్సి సీజీఎల్ 2025 నోటిఫికేషన్ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఎస్ఎస్సి సీజీఎల్ అండి, ఎవరికన్నా ఎస్ఎస్సి సీజీఎల్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి. చాలా మంచి పోస్టులు ఉన్నాయండి దీంట్లో కూడా. మనకి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండి. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే, ఓకేనా. సో ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్ జాబ్స్ అండి. అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా మనకి జాబ్స్ ఉంటాయి ఇందులోనే, ఎస్ఎస్సిలోనే. అది సిహెచ్ఎస్ఎల్ అండి, సిహెచ్ఎస్ఎల్. సో ఈ సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి తర్వాత నాకు తెలిసి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వస్తుందండి. సో దీంట్లో ఇంకా వేరే ఎస్ఎస్సిలో చాలా జాబ్స్ ఉన్నాయండి. సీజీఎల్ ఉంది, సిహెచ్ఎస్ఎల్ ఉంది, మల్టీ టాస్కింగ్ ఉంది. సో ఇలాంటి నోటిఫికేషన్స్ ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా నేనైనా మీకు అప్డేట్ చేస్తానండి. సో ఫస్ట్ అయితే ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఎస్ఎస్సి జీసీఎల్ 2025 అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది 9th జూన్ 2025 అండి. సో నాకు ఎగ్జామ్ ఉండి కొంచెం లేట్గా చేస్తున్నాను వీడియో అనేది, బట్ చాలామందికి ఇంకా ఎగ్జామ్స్ అయిపోలేదు కదండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని కొంచెం లేట్గా చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 14,582. ఈ నోటిఫికేషన్స్ అనేది అకార్డింగ్ టు ద పెరగచ్చు అండ్ తగ్గచ్చు అండి. అఫీషియల్ నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసిందండి. ఇంకా పెరగడానికి తగ్గడానికి ఛాన్స్ లేదు. ఏమైనా ఇన్ కేస్ పెరిగితే కనుక వాళ్ళు అఫీషియల్ ఇంకొక నోటిఫికేషన్ ఇస్తారు అండ్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారు అప్లికేషన్ నోటిఫికేషన్ గురించి. బట్ ఇప్పటికైతే పెరగవులేండి. ఇది అఫీషియల్ నోటిఫికేషన్, అప్లై ప్రాసెస్ కూడా జరుగుతుంది కాబట్టి పెరగడానికి ఛాన్స్ లేదు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 14,582 అండి, 14,552. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. సో మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మీకు కావాలంటే చెప్పండి, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా స్టెప్ బై స్టెప్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి టైర్ 1 అండి. ఇందులో టైర్ 1, టైర్ 2 ఉంటుంది. కొన్నిటికేమో టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అది సో ఏ ఎగ్జామ్కి అయితే టైపింగ్ టెస్ట్, ఏ జాబ్కి అయితే టైపింగ్ టెస్ట్ ఉంటుందో అది నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు ఏ జాబ్స్ ఉంటాయి అనేది. నెక్స్ట్ వీడియో చేద్దాం. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి అది టైర్ 1 13 ఆగస్ట్. సో టైర్ 1, టైర్ 2 అండ్ టైపింగ్ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదండి. టైర్ 1 ఎగ్జామ్ అయితే 13th ఆగస్టు, 30 ఆగస్టు, 13 ఆగస్ట్ నుంచి 30 ఆగస్టు వరకు అనేది ఎగ్జామ్స్ జరుగుతాయండి. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేది ముందే ఇచ్చేస్తారు. సో దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వచ్చు. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేస్తారండి. సో మనకి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతున్నా అలాంటివి ఏం అవసరం లేదు, డౌట్స్ ఏం అవసరం లేదు. ఖచ్చితంగా ఈ డేట్లో మనకి అనేది ఎగ్జామ్ జరుగుతుంది. ఇన్ కేస్ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చి జరగకపోతే వాళ్ళు ఇంటిమేట్ చేస్తారండి. కానీ మ్యాక్సిమం ఈ డేట్లోనే మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ నుంచి అప్లై చేసుకోవచ్చు అండి. బీటెక్, బీకాము, బీఎస్సీ ఇలాంటి ఎనీ డిగ్రీ అండి, ఏ డిగ్రీతోనో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అండి. 18 years నుంచి 32 years వరకు అనేది ఏజ్ లిమిట్ ఉంది. సో 18 నుంచి 32 years అండి. ఇది పోస్ట్ని బట్టి కొన్ని పోస్టులకి 18 to 30 years మాత్రమే ఉంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇదేమో యూఆర్ వాళ్ళకండి, యూఆర్ వాళ్ళకి ఇది
ఓకేనా. సో మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏ పోస్ట్కి ఏ ఏజ్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి క్లియర్గా. ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టైర్ 1 అండ్ టైర్ 2, అంటే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా టైర్ 1 టైర్ 2 ఆర్ CBT 1 CBT 2 లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని జాబ్స్కి మాత్రమే డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుందండి. డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది. సో అవి కూడా కొన్ని జాబ్స్కి అవి నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి సిలబస్ ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ అండి. 25 మార్క్స్ కాదు, 25 క్వశ్చన్స్. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్స్ 25 క్వశ్చన్స్. అంటే మనకి మొత్తం 100 క్వశ్చన్స్ అండి, 100 క్వశ్చన్స్. సో మనం నేను చెప్పినట్టు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వాళ్ళని కూడా ఎందుకు అప్లై చేయమన్నానంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మనకున్నదే సిలబస్. సో జనరల్ అవేర్నెస్ మనకున్న సిలబస్సే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా మనకున్న సిలబస్ అండి. మనం నేర్చుకోవాల్సిందల్లా ఓన్లీ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ మాత్రమే మనం నేర్చుకోవాలి. అది కూడా 10th క్లాస్ ఇంగ్లీషు ఆర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ అయితే సరిపోతుంది. సో అందుకని మిమ్మల్ని అప్లై చేయమని చెప్పానండి. సో ఈవెన్ నేను కూడా అప్లై చేస్తున్నానండి. సో అందుకే మీకు వీడియోస్ చేస్తున్నాను. సో మీరందరూ అప్లై చేసి మనం మన ఎన్టీపీసీ లాగా టార్గెట్స్ పెట్టుకొని 30 డేస్ 20 డేస్ టార్గెట్స్ పెట్టుకొని ప్రిపేర్ అవుదామంటే కామెంట్ చేయండి. ఒక టైం టేబుల్ పెట్టుకుందాం, డైలీ టార్గెట్స్ చేసుకుందాం. ఓకేనా. సో మనకి ఓవరాల్గా 100 క్వశ్చన్స్, మార్క్స్ అయితే 200 మార్క్స్ అండి. 200 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అండి. ఓకేనా. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే మనకి ఎగ్జామ్ అయితే 100 క్వశ్చన్స్, మార్క్స్ అయితే 200 మార్క్స్ అండి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఓకే, 2 మార్క్స్ వస్తాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.5 అంటే హాఫ్ మార్క్ పోతుంది. ఈచ్ రాంగ్కి హాఫ్ మార్క్ పోతుందండి, హాఫ్ మార్క్ పోతుంది. అంటే మనము 2 రాంగ్స్ చేస్తే 1 మార్క్ కట్ అవుతుంది. ఓకేనా. సో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అంటే ఇంత మార్క్స్ వస్తేనే ఇన్ కేస్ మనకి ఒకవేళ కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటే మనం ఎలిజిబిలిటీ అవుతాం. అదేంటంటే యూఆర్ వాళ్ళకి 30% మార్క్స్, అంటే 200లో 30% అండి. 200లో 30% మార్క్స్ 60 మార్క్స్. ఓకే, 200లో 60% యూఆర్ వాళ్ళకి, 25 అంటే 50 మార్క్స్ వస్తుందండి. సో 50 మార్క్స్. ఆల్ అదర్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 20% అంటే 40 మార్క్స్. సో ఈ మార్క్స్ వస్తేనే మనం ఇన్ కేస్ మన కట్ ఆఫ్ ఈ రేంజ్లో ఉన్నా కూడా ఈ మార్క్స్ వస్తేనే మనం నెక్స్ట్ దానికి అనేది ఎలిజిబిలిటీ అవుతాం, నెక్స్ట్ టైర్ 2కి. ఓకే, నేను కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ కూడా ఉందని చెప్పాను కదండి, మెన్షన్ చేశాను. సో డేటా టైపింగ్ టెస్ట్. సో ఇదేంటంటే మినిమం పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్స్, అంటే అక్యురసీ ఎంత ఉండాలి అంటే యూఆర్ వాళ్ళకి 20% ఎర్రర్స్ ఉన్నా పర్లేదు, అంటే మీకు 80% అనేది ఖచ్చితంగా అక్యురెన్సీ ఉండాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25 అంటే 75% అక్యురసీ ఉండాలి. ఆల్ అదర్ కేటగిరీస్ 30% ఎర్రర్స్ వెళ్ళిపోవచ్చు, అంటే 70% అనేది మీరు అక్యురసీ ఉండాలి. అంటే ఈ ఎర్రర్స్ టైపింగ్ అంటే మనం టైప్ చేసేటప్పుడు రాంగ్ చేస్తే దాన్ని అక్యురసీతో చేస్తారండి. సో మీరు ఒకసారి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి. టైపింగ్ టెస్ట్లో వీడియోస్లో ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అని కొట్టి చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ టైపింగ్ టెస్ట్ అని. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఇంత అక్యురసీతో మనం అనేది క్వాలిఫై అయితే, ఇంత అక్యురసీతో మనం టైపింగ్ చేస్తే మనకు అనేది జాబ్కి అనేది ఎలిజిబిలిటీ అయిపోతామండి, టైపింగ్ టెస్ట్ ఉన్న జాబ్స్కి. ఓకేనా. సో ఇదేనండి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్. మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో సిలబస్ ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ మనం ముందు చేసుకుందాం. బట్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఏ జాబ్స్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఏ జాబ్కి ఎంతెంత ఏజ్ లిమిట్ ఉంది, అండ్ ఏ జాబ్స్కి టైపింగ్ టెస్ట్ ఉందో అనేది వీడియో చేస్తాను. ఓకేనా. సో ఎవరికన్నా అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందండి. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి, 19th జూన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. సో మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 4th
జూలై 2025 అండి. సో ఎక్కువ డేస్ అయితే లేదు, బట్ ముందే చేయడం బెటర్ అండి. లాస్ట్ 1 వీక్లో సర్వర్ అనేది బిజీ వస్తుంది. లాస్ట్ 1 వీక్ మీకు వర్కౌట్ అవ్వదు. సో దానికోసం అనేసి మీరు 4th జూలై వరకు ఉండకండి, ఇప్పుడే ఒక అప్లికేషన్ వేసేయండి. సో నెక్స్ట్ మనం అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీ క్వశ్చన్స్కి అనేది ఆన్సర్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.